ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది సమంత పేరు. ఇక ఈ వార్తలకు తగ్గట్టుగానే సమంత ప్రతిసారి బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకొని వెకేషన్‌లు, డిన్నర్‌లు, డేటింగ్‌లు అంటూ తిరగడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే పలు వెకేషన్‌లకి వెళ్ళిన సమంత రీసెంట్‌గా ఓ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్ళిన సమయంలో ఒకే కారులో ప్రయాణించి మరొకసారి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. అలాంటి సమంత గురించి తాజాగా మరొక వార్త వినిపిస్తుంది. అదేంటంటే సమంత రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది అని, తన చేతివేలికి ఉండే రింగ్ ఎంగేజ్‌మెంట్ రింగేనని, అందుకే సమంత అంత స్పెషల్‌గా దాన్ని చూపిస్తూ ఫోటోలకు పోజులిస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక మరికొంతమందేమో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం సమంతకేముంది? ఏదైనా ఉంటే అఫీషియల్‌గా అందరికీ చెప్పే చేసుకుంటుంది కదా అని అంటే, లేదు లేదు పెళ్ళయ్యాకే ఆ విషయాన్ని బయటపెడదాం అనుకుంటుంది కావచ్చు అని అనుకుంటున్నారు. అయితే తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే సమంత రాజుతో రెండో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సమంత ఫ్యాన్స్‌కు బాధాకరమైన విషయం. సమంత రెండో పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి సినిమాలకు పూర్తిని పక్కన పెట్టాలని చూస్తుందట. అయితే ప్రస్తుతం సమంత ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత రాజుతో తన జీవితాన్ని హ్యాపీగా గడపాలని చూస్తుందట. ఇక సినిమాలను పక్కన పెట్టి బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందట. అంతేకాదు రాజు నిడుమర్తో రెండో పెళ్లి తర్వాత సమంత తన కొత్త జీవితాన్ని విదేశాల్లో ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలా ఇండియాకి పూర్తిగా గుడ్ బై చెప్పి విదేశాల్లోనే సెటిల్ అవ్వాలని చూస్తుందట. టాలీవుడ్‌లో